చాలా కాలం క్రితం జరిగిన విషయం అది. వీర్వర అన్న పేరు గల ఒక అబ్బాయి ఉండేవాడు. తను ఒక పెద్ద ఓడలో పనిచేసేవాడు. సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు వేగంగా వీచిన తుఫాను వల్ల అతని ఓడ బాగా పాడైపోయింది. ఆ ఓడ విరిగి చెల్లాచెదురైపోయింది. స్పృహ కోల్పోయిన వీర్వర మరుసటి రోజు కళ్ళు తెరిచాడు. అప్పుడు తెలియని ఒక ద్వీపంలో అతను నిలబడ్డాడు. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? ఎవరైనా చాలా దూరం వెళ్ళాక వీర్వరకి చివరికి ఒక నగరం కనిపించింది. ప్రజలు దొరికేశారు. ఇక్కడున్న ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరు కనిపించట్లేదేంటి? మహారాజానా? ఎక్కడా? వద్దు, ఆగు. అవును, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నన్ను మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ దీవి చూడటానికి ఎంత అందంగా ఉందో. ఇక్కడున్న నియమాలు చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడున్న నియమాల ప్రకారం ఈ దీవికి ఎవరైనా దారి తప్పొచ్చినా లేకపోతే నీళ్ల కొట్టుకొచ్చినా వాళ్ళని మేము కొత్త రాజుగా మార్చేస్తాము. ఇంకా జీవితకాలమంతా పాత రాజుని ఎవరూ లేని దీవికి పంపించేస్తాము. ఎవరు రాజుగా ఉండి ఇక్కడ సేవ చేశారో వాళ్ళు జీవితం మొత్తం ఒంటరిగా ఉండాలా? ఇది నిజంగానే విచిత్రంగానే ఉంది. అంతా సరే, ఇప్పుడు ఇక్కడికి రాజెవరు? నేనే. వీర్వరాకి ఇప్పుడే విషయం అర్థమైంది. అతను ఎందుకు అంత బాధగా కనిపించాడు అని. ఎందుకంటే అతను రాజభవనాన్ని వదిలి మనుషులే లేని ద్వీపానికి వెళ్లాల్సిన వంతు వచ్చింది. అందుకే ఆ వయసు మళ్లిన వ్యక్తి దిగులుగా కనిపించాడు. ఆ ద్వీపం నియమాల ప్రకారం మరుక్షణమే వీర్వర మహారాజా వీర్వరగా మారాడు. కానీ వీటి మధ్య ఒక విషయం ఉంది. అది వీర్వర మనసుని ఎప్పుడూ తొలిచేస్తూనే ఉంది. అదేమిటంటే, ఒకరోజు ఎవరైనా రాజుగా మారి వస్తే అప్పుడు అతను ఒంటరిగా ఒక ద్వీపానికి వెళ్లాల్సొస్తుంది. మరి దీని నుంచి విముక్తి పొందడానికి మహారాజా వీర్వరాకి ఒక ఆలోచన తట్టింది. సైనికులారా, వర్షపు కాలంలో సముద్రం పక్కన ఉన్న ఇల్లులు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతోంది. అందువల్ల నా ఆజ్ఞ ఏంటంటే, ఎవరూ లేని ఆ దీవి ప్రదేశంలో మన దేశంలానే ఆ దేశాన్ని కూడా బాగు చేయండి. మహారాజు వీర్వర ఆజ్ఞానుసారం మనుష్య సంచారం లేని ఆ ద్వీపంలో దట్టమైన అడవిని నరికి అభివృద్ధి పనుల్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ నిర్జనమైన ప్రదేశం నిర్జనంగా లేదు. నిర్జనంగా లేనప్పుడు ఎవరైనా కొత్తగా ఒక రాజు వచ్చినా కూడా వీర్వర అక్కడికి వెళ్ళి ఉండడానికి ఎందుకు బాధపడతాడు? ఈ విధంగా అతని పథకం బాగా పనిచేసింది. If you like this video, subscribe to our channel Murthy Media.